జబర్దస్త్ కమీడియన్ పంచ్ ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసిన అక్కర్లేదు. తన ప్రాసలో పంచులతో బుల్లితెర ఆడియన్స్కి బాగా దగ్గరైపోయాడు. టాలెంటెడ్ యాక్టర్ అతను. ఈ మధ్యన అతను కిడ్నీ సమస్యలతో కూడా మంచాన పట్టిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. తర్వాత మళ్ళీ కోలుకొని ఇప్పుడు జబర్దస్త్ షోలో బిజీ అయిపోయాడు. మంచి కామెడీ పర్సన్ అతను. ఆ జబర్దస్త్ కమీడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై కిడ్నీ సమస్యలతో మంచాన పడి అతను థైరాయిడ్ అదేవిధంగా మిగతా కొన్ని సమస్యలతోనూ బాగా అవసరపడ్డాడు. అయితే జబర్దస్త్ నటీనటులు తర్వాత తోటి యాక్టర్లు తలా ఒక చేయి వేయడంతో పంచప్రసాద్ అంతో కొంత కోలుకోవడం కూడా జరిగింది. సర్జరీ కూడా చేయించుకున్నాడు, విజయవంతమైంది. ఆ మధ్యన ఒక షోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే అతను మళ్ళీ మునుపటిలాగే యాక్టివ్గా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మళ్ళీ పంచులు ప్రాసలు పేలుస్తున్నాడు. కాగా పంచప్రసాద్ చికిత్సకు సాయం చేసిన వారిలో జబర్దస్త్ మాజీ జడ్జి ప్రముఖ నటి రోజా గారు కూడా ఉన్నారు. అత్యధిక మొత్తంలో ప్రభుత్వం నుంచి అతనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది రోజా గారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ పంచప్రసాద్ చికిత్సకు అవసరమంటే సాయం కూడా అందించింది ఆమె. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి పంచప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. రోజా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. తాజాగా వీళ్ళిద్దరూ ఒక టీవీ షోలో కనిపించారు. ఇదే సందర్భంగా రోజా గారి పట్ల తన అభిమానాన్ని కూడా వ్యక్తపరిచాడు పంచప్రసాద్. ఈరోజు నేను నా భార్య పిల్లలతో ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే మీరు పెట్టిన భిక్ష మేడం ఇది. నిజం చెప్తున్నా మేడం, నాకు మా అమ్మ ప్రాణం పోసింది, నా భార్య నాకు పునర్జన్మనిచ్చింది. నా ట్రీట్మెంట్ కోసం మీరు ఎంతో సాయం చేశారు. మా అమ్మ కన్నా మీరు ఎక్కువ అనేసి రోజా గారి స్టేజ్ మీదకి రాగానే కాలు మీద పడ్డాడు ప్రసాద్. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కొంతమంది ఉన్నారు కృతజ్ఞ భావం లేకుండా రోజా గారి మీద ఇష్టాన రీతిలో కూడా కొంతమంది రెచ్చిపోతున్నారు. రోజా గారు మంచి మనిషి, ఆమె చాలా మంచి మనిషి. చాలామంది తెలియదు. ఎవరైతే సాయం పొందారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక రాకేష్ కానీ, అదేవిధంగా ఈ పంచప్రసాద్ కానీ, అదేవిధంగా ఈవెన్ కేసీఆర్ గారు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు రోజా గారి గురించి చాలా చాలా మంచిగా మాట్లాడతారు. రోజా గారు ఎవరికి కూడా ఆమె ద్రోహం చేయదు, అన్యాయం చేయదు. ఈ పొలిటికల్ వల్ల కొంతమంది ప్రత్యర్థులు ఆమె మీద బ్యాడ్గా మాట్లాడడం, నోటుకొచ్చట్టు వాగడం ఈ మధ్యకాలం మనం చూసాం. వాడు ఉన్నాడు కిరాక్ ఆర్పీఎస్ ఒకడు, వాడికి కూడా రోజా గారు ఎంతో సాయం చేసింది. అది వాడికి కూడా తెలుసు, ఆ వ్యక్తికి కూడా తెలుసు రోజా గారు ఎంత సాయం చేసింది, ఏం కథ అనేసి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఏ విధంగా రోజా గారి మీద పంచిలేసి ఆమె బాడీ మీద కూడా ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు కూడా మనం చూసాం. అది ఇంకా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం ఇంకా. కానీ రోజా గారు ఎవరికి కూడా ద్రోహం చేయలే. రోజా గారు చేసినంత కూడా మంచే. దీని తర్వాత నటి రోజా గారు కూడా మాట్లాడుతూ, నేను చేయగలిగినంత సాయం చేశాను ప్రసాద్, అంతా దేవుడి దయ అని చెప్పేసి చెప్పుకొచ్చింది. ఆమె ఎక్కడ కానీ గొప్పగా చెప్పుకోలే. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పంచప్రసాద్ మాట్లాడిన మాటలు మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు, వినండి. తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్లాసుకైనా మాసుకైనా నచ్చేది చేపల పులుసు. సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. కిరాక్. సో ఆయనలాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది, టేస్టీగా. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను నా భార్య పిల్లలతో అంటే మేడం మీరు పెట్టిన భిక్ష మేడం. నిజం చెప్తున్నా మేడం, నాకు మా అమ్మ ప్రాణం పోస్తే, నా భార్య పునర్జన్మిస్తే, మా అమ్మ కన్నా ఎక్కువ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించారు రోజా గారు. అదే సమయంలో కంటెస్టెంట్గా
ఆడియన్స్ను కడుపుబడి నవ్వించాడు పంచప్రసాద్. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడం, మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పేసింది రోజా గారు. ప్రజాసేవకే పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజా గారు ఓటమి పాలవడం, దీంతో మళ్ళీ బుల్లితెరకు వచ్చేశారు. పలు టీవీ షోస్ అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా ఆమె కనిపిస్తుంది. ఎనీహౌ మంచిదే, ఎందుకంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆమె చేసినటువంటి మంచిని ఎవరు కూడా ప్రస్తావించకపోగా అన్నెసెసరీగా ఆమె బాడీ లాంగ్వేజ్ మీద అదేవిధంగా ఆమె బాడీ మీద కొంతమంది పనికిమాలిన పోస్టులు పనికిమాలిన మాటంతా కూడా మాట్లాడతారు. వాళ్ళకంతా కూడా కొంచెమైనా సరే ఉండాలి. వాడి క్రాక్ ఆర్పి గురించి చెప్పుకోవాలంటే అసలు ఇంక వేస్ట్. వాడు పరమ వేస్ట్ కాడు వాడు. రోజా గారి గురించి చాలామంది ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఎవ్వరు లేరు. ఒక హైపర్ ఆది అయితేనేమి, అదేవిధంగా రాకేష్, పంచప్రసాద్, చాలామంది అందరూ కూడా పాజిటివ్గానే మాట్లాడారు తప్ప ఒక క్రాక్ ఆర్పి వాడికి ఎంతో చేసింది రోజా గారు, ఎంతో చేసింది. ఎంతో చేసిన తర్వాత కూడా వాడు పొలిటికల్గా వాడి ఇష్టంగా వాడు ఒకవైపు చేరి ఏ విధంగా నోటుకొచ్చేట్టు వాగుతున్నాడో కూడా మనందరం చూస్తాం. కృతజ్ఞత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే పనికి మాలిన కిరాక్ ఆర్పిగానే ఉంటాడు. అంటే ఉంటారు, కానీ వీడు బహిరంగంగా టీవీ షోల ముందు కొన్ని పచ్చ మీడియా ఛానల్స్లో కూర్చొని ఏ విధంగా రెచ్చిపోతున్నాడో మనందరం కూడా చూద్దాం. పైన దేవుడు అనేవాడు ఉంటాడు, ఎవరికి ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా సెటిల్మెంట్ చేసి ఇచ్చేస్తాడు. కానీ పంచప్రసాద్ ఈరోజు రోజా గారి గురించి మాట్లాడుతుంటే ఆ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్లు జమ్మే. రోజా గారు ఇంత మంచి పనులు చేసి కూడా ఎక్కడ కానీ చెప్పుకోలేమే. కేసీఆర్ గారు చెప్పారండి, అనేక సందర్భాల్లో చెప్పాడు కేసీఆర్ గారు, రోజమ్మ మనస్తత్వం చాలా మంచిది, వెళ్తే బిర్యానీ పెట్టింది, చాలా గొప్పగా మాట్లాడాడు. కేసీఆర్ గారు హితబోధ ఇచ్చాడంటే, కేసీఆర్ గారు పొగిడాడంటే ఆ వ్యక్తురాలు ఎంత గొప్పదై ఉంటుందో మనందరూ కూడా ఒకసారి ఆలోచన